వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. సెప్టెంబర్లో జరిగిన ఏషియా కప్ టోర్నమెంట్ టైంలో క్రికెట్ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను ఐసీసీ పలువురు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ ఆటగాడు హారిస్ రౌఫ్ పై చర్యలు తీసుకుంది. మొత్తం 4 డీమెరిట్ పాయింట్స్ రావడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం 2 సస్పెన్షన్ పాయింట్స్ గా మార్చారు. ఫలితంగా అతను దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన వన్డే సిరీస్ లోని మొదటి 2 మ్యాచ్ల నుండి నిషేధించబడ్డాడు. నవంబర్ 6న జరిగే రెండో మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం లేదు. భారత్ తో జరిగిన 2 వేర్వేరు ఘటనలకు గాను అతని మ్యాచ్ ఫీజులో మొత్తం 60% జరిమానా విధించారు. ఈ 2 ఘటనలకు గాను మొత్తం 4 డీమెరిట్ పాయింట్స్ వచ్చాయి. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ లో విమానం కూలిపోయిందని సూచించే అభ్యంతరకరమైన సంజ్ఞలు చేసినందుకు సెప్టెంబర్ 28న భారత్ అభిమానులను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ అదే సంజ్ఞను మళ్లీ చేసినందుకు ఐసీసీ నిబంధన 2.21 ని ఉల్లంఘించినట్టు తేలింది. మరోవైపు టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించారు. అలానే 2 డీమెరిట్ పాయింట్లు ఇచ్చారు. ఐసీసీ ప్రవర్తన నియమావళిలోని నిబంధన 2.21ని ఉల్లంఘించినట్టు ఐసీసీ పేర్కొంది. భారత్ కెప్టెన్ పెహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావం తెలుపుతూ భారత సాయుధ దళాలకు మద్దతు ఇచ్చాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రాకు ఫైన్ పడింది. ఒక అధికారిక హెచ్చరికతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా విధించారు. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్స్ లో రౌఫ్ ని అవుట్ చేసిన తర్వాత విమానం కూలిపోయిందని సైగ చేశాడు. అతను నిబంధన 2.21 కింద మోపబడిన ఆరోపణను అంగీకరించాడు. మరో పాకిస్తాన్ ఆటగాడు సాహిబ్ జాదా ఫర్హాన్ కు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. భారత్ పై హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ తో తుపాకీని కాల్చినట్టు సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నందుకు నిబంధన 2.21ని ఉల్లంఘించినట్టు తేలింది. అయితే భారత ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ పై ఎలాంటి జరిమానా లేదా డీమెరిట్ పాయింట్ ని విధించలేదు.